రైట్ గా డీటెయిల్స్ చూస్తే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇటు ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేశామని, కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవన్నారు. ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ కు ప్రయోజనం చేకూరిందని వివరించారు. అయితే 2023 అక్టోబర్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఎఫ్ఈఓకి చెల్లించాలన్నారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందన్న కేటీఆర్ లాయర్, పబ్లిక్ సర్వెంట్ నేరపూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలని వాదించారు. ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి ఏసీబీకి ఏం సంబంధమని, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలని ఏసీబీకి సంబంధం లేదన్నారు. ఇటు రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారన్నారు. రైట్, కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై ఇటు హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేశామని, ఇటు కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవన్నారు. అయితే ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ కు ప్రయోజనం చేకూరిందని వివరించారు. ఇటు 2023 అక్టోబర్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఎఫ్ఈఓకి చెల్లించారన్నారు. అలాగే అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందన్న కేటీఆర్ లాయర్, పబ్లిక్ సర్వెంట్ నేరపూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలని వాదించారు. అయితే ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి ఏసీబీకి ఏం సంబంధమని, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి, ఏసీబీకి సంబంధం లేదన్నారు. అయితే రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారన్నారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై ఇటు హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. అయితే ఇటు రాజకీయ కుట్రలో భాగంగానే ఇటు కేసు నమోదు చేశామని, కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవన్నారు. ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ కు ప్రయోజనం చేకూరిందని వివరించారు. ఇటు 2023 అక్టోబర్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఎఫ్ఈఓకి చెల్లించారన్నారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందన్న కేటీఆర్ లాయర్, పబ్లిక్ సర్వెంట్ నేరపూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలని వాదించారు. ఇటు ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారన్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి ఏసీబీకి ఏం సంబంధమని, ఇటు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఇటు ఎన్నికల కమిషన్ పరిశీలించాలి, అయితే ఏసీబీకి సంబంధం లేదన్నారు. ఇటు రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారన్నారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై ఇటు హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేశామని, కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవన్నారు. అయితే ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ కు ప్రయోజనం చేకూరిందని వివరించారు. ఇటు 2023 అక్టోబర్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఎఫ్ఈఓకి చెల్లించారన్నారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందన్న కేటీఆర్ లాయర్, పబ్లిక్ సర్వెంట్ నేరపూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలని వాదించారు. ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారన్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి ఏసీబీకి ఏం సంబంధమని, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే
ఎన్నికల కమిషన్ పరిశీలించాలి, అయితే ఏసీబీకి సంబంధం లేదన్నారు. రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారన్నారు. రైట్, కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేశామని, ఇటు కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించమన్నారు. అయితే ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ కు ప్రయోజనం చేకూరిందని వివరించారు. 2023 అక్టోబర్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఎఫ్ఈఓకి చెల్లించాలన్నారు. ఇక అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందన్న కేటీఆర్ లాయర్, పబ్లిక్ సర్వెంట్ నేరపూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలని వాదించారు. ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారన్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి ఏసీబీకి ఏం సంబంధమని, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి, అయితే ఏసీబీకి సంబంధం లేదన్నారు. రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారన్నారు. రైట్, కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్ తరపున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేశామని, కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించమన్నారు. ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ కు ప్రయోజనం చేకూరిందని వివరించారు. 2023 అక్టోబర్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఎఫ్ఈఓకి చెల్లించాలన్నారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందన్న కేటీఆర్ లాయర్, పబ్లిక్ సర్వెంట్ నేరపూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలని వాదించారు. ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి ఏసీబీకి ఏం సంబంధమని, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి, అయితే ఏసీబీకి సంబంధం లేదన్నారు. రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారన్నారు. రాజకీయ వివాదంగా మారిన ఈ కేసు పైన అసెంబ్లీలో నిరసనలు హోరెత్తాయి. A1 గా కేటీఆర్ పేరు నమోదు చేయడంతో కేటీఆర్ ఈ కేసు పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అయితే ఫార్ములా ఈ రేసు నుంచి స్పాన్సర్లు తప్పుకోవడంతో హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు చెల్లింపులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కేసు కొట్టివేయాలని కోరారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చిదంబరం, కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో అయితే వాదనలు ముగిశాయి. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే మొదటి నుంచి కూడా ఏదైతే ఈ కార్ రేటుకు సంబంధించిన కేసు పైన ఒక ఇంట్రెస్ట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా చూస్తే మాత్రం వైపు ప్రభుత్వము ఇందులో ఖచ్చితంగా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి కాబట్టి కేటీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమంటూ ఈ ఎఫ్ఐఆర్ నమోదవడానికి ముందు నుంచి మాట్లాడుతున్న నేపథ్యం మనం చూసాము. ఆ సందర్భంలో కానీ ఇప్పటికి కూడా కేటీఆర్ దీనిపైన చర్చకు సిద్ధము, ఎలాంటి తప్పు నేను చేయలేదు అంటూ వాదిస్తూ వచ్చారు.
అయితే ఇది కాస్త ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత క్వాష్ పిటిషన్ కోసము కేటీఆర్ ఇప్పటికే హైకోర్టులో లజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం, మొదట దాన్ని విచారించాలా లేదా అన్న ఒక డిస్కషన్ తర్వాత ఫైనల్లీ దాని మీద విచారణ అయితే ప్రారంభమైంది. ఆ తర్వాత ఇరు సైడ్ వాదనలు పూర్తి అయిన నేపథ్యంలో ఇద్దరు 2 రకాల వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పాయింట్స్ ని చెప్తూ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసే క్రమంలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎన్ని కోట్ల నష్టం జరిగింది అన్న విషయం పైన పూర్తి దర్యాప్తు జరగాలి. దర్యాప్తు జరిగిన తర్వాతనే పూర్తి స్థాయి దాని మీద సమాచారం మనకు వస్తుంది అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అగ్రిమెంట్ జరగక ముందే చెల్లింపులు జరిగాయి. అంతేకాకుండా ఎన్నికలకు కూడా అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోవడం అన్నది ఖచ్చితంగా చట్టవిరుద్ధమని చెబుతూనే వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఇప్పటికే గవర్నర్ కు ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించిన నివేదికను అందించాము. నివేదికను అందించిన నేపథ్యంలో నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా చెప్పింది. అంతేకాకుండా ఇది గతంలో ఇదే తరహా ఇష్యూస్ కి సంబంధించి కొన్ని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ఇక్కడ చదివించడం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన నేపథ్యంలో ఎస్ చిదంబరం